మన ఈ యొక్క లుకౌట్ నోటీసు భారతదేశంలో ఎప్పటి నుంచి బాగా చలామణిలోకి వచ్చిందో మీ ఎవరికైనా ఐడియా ఉందా? మనకి 1990s మన ఇండియాలో చాలా ఒక వైరల్ అయింది. ఏంటంటే, మా అమ్మాయికి సంబంధం వచ్చిందండి, అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తాడు, అక్కడ స్టార్ట్ అయింది. ఈ ఒక్క స్టేట్మెంట్ లుకౌట్ నోటీస్ని ప్రపంచానికే పరిచయం చేసినటువంటి పెద్ద విషయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా సరే అమెరికా సంబంధాలు, మా అబ్బాయి జర్మనీలో ఉద్యోగం చేస్తాడు అందుకే ఇంత కట్నం కావాలి, మా అమ్మాయి ఇండియాలో ఉంది కానీ మ్యారేజ్ అయిన తర్వాత మీకు కూడా అమెరికా వచ్చేస్తుంది. ఇలా రకరకాలుగా ఎక్స్పెషల్లీ మన యొక్క మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తే చాలు అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తారు. ఎంత కట్నమైనా పర్వాలేదు, అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. కానీ ఈ మ్యారేజ్ జరిగిన 3 నెలలకే వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తున్నాయి. వెంటనే అమ్మాయి ఇండియా రావాలి, రాగలుగుతుందా? దానికి ఉన్నటువంటి యొక్క కాన్సిక్వెన్సెస్ మన వాళ్ళు ఎవరికీ తెలియదు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే 498A సెక్షన్ ఇంట్రడ్యూస్ చేసిందో మన భారత రాజ్యాంగం, అప్పటి నుంచి దాన్ని బాగా 498A చట్టం వచ్చినప్పుడు దీనిని అమలు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి తన యొక్క అత్తింటి వారి ద్వారా ఎన్నో బాధలకు గురైనానని, నన్ను చంపడానికి ప్రయత్నించారని, ఇలా ఎన్నో రకాలుగా కేసెస్ నమోదవడంతో అక్కడ ఉన్నటువంటి భర్త ఎవరైతే అమెరికా, జపాన్, రష్యా, కెనడా, యూకే, యుఎస్లో ఉన్నారో వాళ్ళని ఇక్కడికి రప్పించడానికి కోసం, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత భారతదేశాన్ని వదిలి మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతాడేమో అనే భయంతో అప్పట్లో తన భర్తలకి కూడా ప్రభుత్వం చేత లుకౌట్ నోటీస్ని జారీ చేయడం జరిగింది. ఒకసారి లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత ఎవరి మీదైతే ఈ లుకౌట్ నోటీస్ని జారీ చేశారో ఆ యొక్క వ్యక్తి మళ్ళీ కోర్టు సంబంధిత న్యాయవాది ద్వారా కోర్టుకు వచ్చి, ఇది నా మీద తప్పుడు యొక్క అభియోగాల వల్ల మాత్రమే వచ్చిందే తప్ప నేను ఈ యొక్క చర్యకు పాల్పడలేదు అని నిరూపించుకున్నట్లయితే విత్ ఇన్ ద 3 months కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కానీ ఈ యొక్క లుకౌట్ నోటీస్ని మళ్ళీ వాపస్ తీసుకోవడం, క్యాన్సిల్ చేయడం లాంటివి కూడా జరుగుతాయి. ఈ లుకౌట్ నోటీసు వల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం ఎక్కడెక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క భర్త కానీ లేదంటే ఆ నిందితుడు కానీ భారతదేశాన్ని వదిలి విమాన మార్గం కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే తను ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు అక్కడ చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్ లో పాస్పోర్ట్ నెంబర్ కొట్టగానే తన మీద ఉన్నటువంటి లుకౌట్ నోటీస్ వెంటనే అక్కడ వాళ్ళకి కనబడుతుంది. ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కకు పిలిచి, మీ మీద ఇలా లుకౌట్ నోటీస్ ఉంది, అది అప్పటి వరకు ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా తెలియదు. చాలా కాన్సిక్వెన్సెస్, భర్తలందరికీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయాయి. సో పోలీసు వాళ్ళు పక్కకు పిలిచి, సార్ మీరు ఇప్పుడు ఇమీడియట్ గా మీరు అమెరికా వెళ్ళడానికి కుదరదు, దానికి కారణం మీ మీద లుకౌట్ నోటీస్ ఉంది. తన మీద కూడా లుకౌట్ నోటీస్ ఉందన్న విషయం తనకే తెలియదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడం, మళ్ళీ దాన్ని హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ లుకౌట్ నోటీస్ ని క్యాన్సిల్ చేయించుకోవడం, దాంట్లో వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా 498A యొక్క పవర్ తగ్గిపోవడం జరిగింది.